అది 18వ శతాబ్దపు నడిమి కాలం. దోపిడి పీడనల పదగట్టనలు యావత్ ప్రపంచ కష్టజీవులు చీకటి బతుకుల్లో కునారిల్లుతున్న కాలం. చల్లారిన సంసారాలు, మరణించిన జన సందోహం, అసహాయులాహాకారం చరిత్రలో మూల్గుతున్నవి. అదే సమయంలో విశ్వమానవ కళ్యాణం కోసం మరో ప్రపంచపు విధాత ఉదయించాడు. అతడే మన కామ్రేడ్ కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్సును కన్నది కాలం మానవ చరిత్ర సారంగా. వర్గ పోరాట అంతిమ పోరులో కార్మికుని గెలిపించంగా. కార్ల్ మార్క్సును కన్నది కాలం మానవ చరిత్ర సారంగా. వర్గ పోరాట అంతిమ పోరులో కార్మికుని గెలిపించంగా. వ్యాఖ్యానాలతో కాలక్షేపం చేసిందింకా చాలంటూ, సమాజ మార్పుకు సకల కార్మికులు లాంగు మార్చు చేయాలంటూ, లాంగు మార్చు చేయాలంటూ, లాంగు మార్చు చేయాలంటూ, లాంగు మార్చు చేయాలంటూ. అప్పటి వరకు భూస్వాముల ధనస్వాముల ఇనుప పాదాల కింద నలిగిపోతున్న శ్రమకు విలువ సంతరించుకునే శుభగడియలు ఆరంభమైనాయి. ఇంతింతై వటుడింతై కార్ల్ మార్క్స్ తన ఉద్యమ సహచరుడు, ప్రాణప్రదమైన మిత్రుడు ఎంగెల్స్తో కలిసి దోపిడీ రహిత సమసమాజం కోసం 1848లో కమ్యూనిస్టు ప్రణాళిక రచించారు. గడిచిన చరిత్రంతా వర్గ పోరాటాల చరిత్రని ప్రపంచ కార్మికులారా ఏకం కండు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఈ చారిత్రాత్మక నినాదాన్ని యావత్ ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. మహనీయులు మార్క్సు ఎంగెల్స్ చూపినట్టి బాటరా, మహనీయులు మార్క్సు ఎంగెల్స్ చూపినట్టి బాటరా, వడివడిగా పోరాడు సాగాల్సిన బాటరా. ఇదే ఎర్ర బాటరా, ఇదే వెలుగు బాటరా, ఇదే ఎర్ర బాటరా, ఇదే వెలుగు బాటరా. ఆ మహనీయులు ప్రపంచానికి అందించిన సిద్ధాంతపు వెలుగులో 1917లో నిరంకుశ జారు ప్రభుత్వాన్ని కూలదోసి కామ్రేడ్ లెనిన్ సోవియట్ రష్యా విప్లవాన్ని జయప్రదం చేశారు. క్రెమ్లిన్ కోటపై అరుణ పతాకం గర్వంగా సమున్నతంగా ఎగిరింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సోషలిస్టు ప్రభుత్వం ఏర్పడింది. богатым крестьянам. Средний крестьян становится больше после того, как отменена частная собственность на землю. ఓ అరుణ పతాకమా చేగొనుమా రెడ్ సెల్యూట్, శ్రమజీవుల కేతనమా నీకిదిగో రెడ్ సెల్యూట్.
శ్రమజీవుల కేతనమా నీకిదిగో రెడ్ సెల్యూట్ శ్రమజీవుల కేతనమా నీకిదిగో రెడ్ సెల్యూట్